R&S Unani Pharmacy, first floor opposite Canara Bank, Bahadurpura, X Road, Hyderabad. अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। संजीव रेड्डी नगर नए पुलिस स्टेशन की बिल्डिंग होम मिनिस्टर महमूद अली साहब के हाथों इसका इफ्तिताह अमल में आया है। इस मौके पर मिनिस्टर तलसानी श्रीनिवास यादव, सिटी पुलिस कमिश्नर मिस्टर अंजनी कुमार साहब, डीजीपी एम महेंद्र रेड्डी साहब और दूसरे पुलिस ओहदेदार मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। సార్ విజిల్ సార్ కెమెరా తీస్తుండ ఆయన కెమెరా పెడుతుండడా నువ్వు ఆయనకు చెప్తలేవు నాకు చెప్తావు As we are the public servant, we need to serve the public with respect. And once the petitioner enters into the police station, we need to address them with great respect, and we need to seat and then make them comfortable by offering them a glass of water and then asking them what is the grievance all about, and then after no knowledge. After drafting the petition, we'll make them meet SHO sir or NSI. And then after making online portal, and then we'll according to the instructions of the SHO sir, ఓకే సార్ కట్ చేయండి. back. Okay, sir, కూర్చోండి. ఉన్నారు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. 2014 ముందు నేనేమో పక్క నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భాలు. 2014 సనత్ నగర్కి వచ్చిన తర్వాత మీరు ఎస్ఆర్ నగర్ టువర్డ్స్ మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వరకు వైట్ ట్యాపింగ్ రోడ్ చూసిర్రు, డివైడర్ చూసిర్రు. అదేవిధంగా 50 బెడెడ్ వైకుంఠ ధామం బ్రహ్మాండంగా వచ్చింది. ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీలకు కూడా మోక్షం వచ్చింది. రెండోది ఈ పోలీస్ స్టేషన్ మీరు అందరూ చూసారు, ఎప్పుడు చూసినా కానీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ మెయిన్ రోడ్ మీద రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. దీన్ని షిఫ్ట్ చేయాలన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను హౌసింగ్ బోర్డు అధికారులతో మాట్లాడి
ఈ స్థలాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడైతే బ్రహ్మాండంగా ఉంటుందని. ఈరోజు చూస్తే ఒక కార్పొరేట్ చైర్మన్ దామోదర్ అన్న గారు, ఇద్దరు కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి దివ్య గారు, మా రెస్పెక్టెడ్ డీజీపీ, చాలా మా తెలంగాణలో అంటే చాలా బాగా కంట్రోల్ చేసిన డీజీపీ, ఇండియాలో #1 డీజీపీ అంటే మా మహేందర్ రెడ్డి గారు. తెలంగాణ వచ్చే టైంలో మా మహేందర్ రెడ్డి గారు కమిషనర్ ఉన్నారు, ఇప్పుడు డీజీపీ ఉన్నారు. ఆ రోజు ఈ రోజు అంటే చాలా తెలంగాణ పేరు అంటే ఇండియాలో చాలా మంచి వచ్చింది పోలీస్ పేరు. మా ఆనరబుల్ సీఎంకు ఆ టైంలో చాలా టెన్షన్ ఉంది. ఏ టెన్షన్ అంటే చాలా మంది ఒకటి క్వశ్చన్ చేశారు, సార్ తెలంగాణ వచ్చిన తర్వాత లైన్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. మా సీఎం గారు పోలీసుకు చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా బాగా కంట్రోల్ చేశారు, ఆయనకు శుభాకాంక్షలు. మా డైనామిక్ కమిషనర్ హైదరాబాద్లో చాలా క్రిమినల్ రైజ్ జరుగుతుంది. ఆ टाइम अंदर ఒకటి क्वेश्चन చేశారు, సార్ ये झगड़े चलते रहते हैदराबाद में कैसा पुलिस कंट्रोल करेगी, मगर अब हैदराबाद पूरा क्रिमिनल राइज का खात्मा हो चुका है, कोई क्रिमिनल राइज नहीं है, लैंड ऑर्डर बागा कंट्रोल हुआ. इसके लिए मैं कमिश्नर साहब को सीपी आर तीनों జాయింట్ సిపి మా ఈ ప్రోగ్రాం వచ్చిన మీడియా మిత్రులకు, మా పార్టీ లీడర్స్లకు, చాలా ఆఫీసర్లకు అందరికీ పేరు పేరుతో నమస్కారం ఇస్తున్నాను. ఈ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో డీటెయిల్గా మా సిపి గారు చెప్పారు, ఇంత మంచి పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో అంటే చాలా తక్కువ ఉంది, మా చాలా 5 స్టార్ జస్ట్ లైక్ ఉంది. ఇక్కడ ఎవరు వస్తే అంటే చాలా బాగా అనిపిస్తారు, మంచి అవుతుంది. చాలా పోలీస్ స్టేషన్ ఇంత మంచి 15,000 స్క్వేర్ ఫీట్ ఉంది. ఆనరబుల్ సీఎం గారు బాగా పోలీసులు అంటే చాలా సపోర్ట్ చేశారు. इसीलिए मैं तमाम हमारे पुलिस होतेदारों को इस बात की मुबारकबाद देता हूँ, इतने अच्छे पुलिस स्टेशन जो बनाए जा रहे हैं. आज 21 पुलिस स्टेशन का काम चल रहा है, कई पुलिस स्टेशन का इनाग्रेशन हो चुका है, कई कुछ बाकी है. गोपीनाथ साहब ने जो कहा डेफिनेट जो एरिया आपके पास है అన్ని కార్పొరేటర్స్, తర్వాత సిటీ పోలీస్, ఆల్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి క్రైమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్, జాయింట్ సిపి వెస్ట్ జోన్, అందరు ఆఫీసర్స్ కి నేను వెల్కమ్ చేస్తున్నాము. రిక్వైర్మెంట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఈ బిల్డింగ్ కి శాంక్షన్. ఒక పిటిషనర్, ఒక కంప్లైనెంట్ డే టైంలో లేకపోతే నైట్ టైంలో పోలీస్ స్టేషన్ వస్తే వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ రిసెప్షన్? ప్రతి ఆఫీసర్కి, ప్రతి పోలీస్ స్టేషన్లో 4 రిసెప్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్లకు కానీ మరి అదేవిధంగా ప్రమాణం ఒకటే. ఈ పోలీస్ స్టేషన్ అనేది గతంలో చెప్తున్నవాడు, ఆ పోలీస్ స్టేషన్ ఏదో పంజాగుట్ట జూబ్లీస్ అని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు అమాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గౌరవ సహచరులు, మన గౌరవ హోంశాఖ మంత్రులు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలో ఉండడం సహజం. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ जैसा आप देख सकते हैं कि मेरे हाथ में यूनिस्टोन, कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है पूरा होकर निकल जाएगा. जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है. गुर्दे और पित्ते की पथरी ये प्रोडक्ट से गल जाती है, फिर दोबारा पथरी फॉर्म होने नहीं देती और इसमें कोई साइड इफेक्ट भी नहीं है. मेरे को पित्ते में कंकर आ गया था, मैडम दवा दी और मैं अच्छी हो गई. कॉन्टैक्ट 9703939436. अगर हमारी न्यूज़ आपको पसंद आई है तो सबसे पहले शेयर कीजिए, लाइक कीजिए, फिर ख़ास तौर पे हमारी रिक्वेस्ट ये है कि सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज़, आपकी आवाज़.